హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఎం స్టడీ సర్కిల్లో ఇండియన్ పాలిటీ గురించి స్టార్ట్ చేయబోతున్నాం. ఈ బిట్స్ మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇంతకుముందు ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మొత్తం వీడియోలో మన ఛానల్ నందు ఇవ్వడం జరిగింది. ఈ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి, మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ పాలిటీలో మొదటి పాఠ్యాంశం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇండియన్ పాలిటీలో మొదటి పాఠ్యాంశం రాజ్యాంగం, నిర్వచనం, అర్థ వివరణ. వ్యక్తి పాలన కంటే చట్టబద్ధ పాలన శ్రేష్టమైనది. ఎందుకనగా చట్టాలకు లోబడిన మానవుడు ఉత్తముడు, చట్టాల నుండి వేరు చేస్తే జంతువులలో కూడా అధముడు అన్న శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్. రాజ్యాంగం దేశానికి పవిత్రమైన ఏ గ్రంథంగా పేర్కొనబడింది జరిగింది అంటే లిఖిత గ్రంథంగా పేర్కొనడం జరిగింది. రాజ్య నిర్మాణం, నిర్వహణ మొత్తం రాజ్యాంగం ద్వారానే కొనసాగుతుంది. అందువల్ల దీనిని ఏ విధంగా పేర్కొంటారు? రాజ్యాంగమును ఒక సామాజిక పత్రము మరియు అత్యున్నత శాసనంగా పేర్కొంటారు. అభివృద్ధి చెందుతున్న ఆధునిక దేశాలకు రాజ్యాంగం మార్గదర్శనం మరియు తప్పనిసరి అనే పేర్కొనే రాజనీతి శాస్త్రజ్ఞుడు ఎవరు? జెల్నిక్. రాజ్యం యొక్క రాజనీతి ప్రక్రియ నియమ పద్ధతిలో జరగడానికి రాజ్యాంగమే కీలకమని అభిప్రాయపడిన శాస్త్రవేత్త ఎవరు? ఫ్రెడరిక్. రాజ్యాంగవాదానికి మూలపురుషుడు ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ తన ప్రసిద్ధ గ్రంథమైన ఏ గ్రంథంలో రాజ్యాంగాల మరియు ప్రభుత్వాల వర్గీకరణ గురించి పేర్కొన్నారు? పాలిటిక్స్ అనే గ్రంథంలో పేర్కొన్నారు. తత్వవేత్తలు పాలకులైనా కావాలి లేదా పాలకులు తత్వవేత్తలైనా కావాలి అని పేర్కొన్న అరిస్టాటిల్ గురువైన శాస్త్రవేత్త ఎవరు? ప్లేటో. ప్లేటో వ్యక్తి పాలనను తన ప్రసిద్ధ గ్రంథమైన ఏ గ్రంథంలో ప్రతిపాదించాడు? రిపబ్లిక్ అనే గ్రంథంలో ప్రతిపాదించాడు. వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన శ్రేష్టమైనదని పేర్కొన్న వ్యక్తి ఎవరు? అరిస్టాటిల్. ఆధునిక ప్రపంచంలో మొదటి లిఖిత గ్రంథం రాజ్యాంగం మరియు అతి చిన్న రాజ్యాంగం ఏది? అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలోనే అత్యంత దృఢమైన రాజ్యాంగం ఏది? అమెరికా రాజ్యాంగం. ప్రభుత్వం యొక్క నిర్మాణము మరియు పని విధానానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియజేసేది ఏది? రాజ్యాంగం. ఒక తాత్విక భావన రాజ్యాంగ నైతికత గురించి తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క నియంతృత్వ అధికారాలకు వ్యతిరేకమైనది ఏది? రాజ్యాంగతావాదం. 1948 నవంబర్ 4లో రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలో పాల్గొంటూ జార్జ్ గ్రోట్ను కోడ్ చేస్తూ రాజ్యాంగపరమైన నైతికత మరియు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం రెండూ విడదీరాని సంబంధాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధారణ చట్టానికి రాజ్యాంగానికి మధ్య గల వైవిధ్యాన్ని ప్రపంచానికి మొదటగా వర్గీకరణ చేసి చూపిన వారు ఎవరు? అరిస్టాటిల్. ఇప్పుడు మనం కొన్ని నిర్వచనాల గురించి తెలుసుకుందాం. రాజ్యంలో అత్యున్నతమైన పదవులతో సహా కార్యాలన్నిటినీ క్రమబద్ధంగా ఏర్పాటు చేసేది రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? అరిస్టాటిల్. పౌరుల ప్రయోజనాలను మరియు స్వేచ్ఛను సంరక్షణ చేయుటకు, ప్రభుత్వాల అధికారాలను పరిమితం చేయుటకు వ్యవస్థీకరించబడిన యంత్రాంగమే రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? స్కాట్ గార్డెన్. ప్రభుత్వం అధికారం ఏ లక్ష్యాల కొరకు వినియోగించబడుతుందనేదే అంశాన్ని సూచించే నియమాల సముదాయాన్ని రాజ్యాంగం అని ఎవరు పేర్కొన్నారు? కేసీ వేర్. ప్రభుత్వం తన అధికారాలను న్యాయబద్ధంగా నిర్వహించడానికి ఆ మార్గాన్ని పనిచేయుటకు అనుమతించబడిన నియమాల సముదాయమే రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? గార్డెన్ వుడ్. మానవ వ్యవహారాల్లో తలెత్తే అనేక వివాదాలను, సమస్యలను పరిష్కరించడం కోసం మానవ సమాజం ఆమోదించి సమర్పించుకున్న నియమాల సముదాయం రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? జాన్ మార్షల్. ప్రభుత్వ అధికారాలను విచక్షణ రహితంగా వినియోగించకుండా అత్యున్నత రాజ్యాంగ మౌలిక శాస్త్రానికి లోబడి అధికారాలను నిర్వర్తించాలని ఎవరు పేర్కొన్నారు? డేవిడ్ ఫెల్మాన్. నూతన సూత్రాలపైన ఆధారపడిన శాసనసభ సమాజాన్ని సంస్కరించేందుకు, పునర్నిర్మించేందుకు సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటుందని ఇచ్చిన హామీ రాజ్యాంగం అని ఎవరు పేర్కొన్నవారు ఎవరు? కేఎం పనిక్కర్.
వ్యక్తి జీవించడం ముఖ్యం కాదు, ఎంత ఉత్తమంగా జీవించాడు అన్నదే ముఖ్యం అని అన్నవారు ఎవరు? అరిస్టాటిల్. శాసనాలకు విలువ అది పాటించే నైతిక విలువలపైన ఆధారపడి ఉంటుంది అనగా శాసనానికి వెన్నెముక నైతిక విలువలే అని పేర్కొన్నవారు ఎవరు? ఆర్ఎం మెకైవర్. రాజ్యాంగాన్ని ఆంగ్లంలో ఏ విధంగా పేర్కొంటారు? కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ పదం ఫ్రెంచ్ భాషలోని ఏ పదం నుండి ఉద్భవించింది? కాన్స్టిట్యూషియా. కాన్స్టిట్యూషియా అనగా అర్థం ఏమిటి? ఎస్టాబ్లిష్. లాటిన్ భాషలో పేర్కొనబడిన కాన్స్టిట్యూషనం అనే పదం వ్యవస్థను నిర్వహించే ఏ సముదాయంగా పేర్కొనబడుతుంది? నియమాల సముదాయం అని పేర్కొనబడుతుంది. ఇప్పుడు మనం రాజ్యాంగ నిర్వచనాల గురించి తెలుసుకున్నాం. ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని, ప్రభుత్వంలోని శాఖల మధ్య గల సంబంధాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ఆశయాలను తెలియజేసే లిఖిత పత్రమే రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? హెర్మన్ ఫైనర్. ఒక దేశ ప్రజల జీవన విధానాన్ని తెలియజేయు మౌలిక అంశం లేక శాసనం రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? అరిస్టాటిల్. ప్రభుత్వ వ్యవస్థల స్వరూపాలను నిర్ధారిస్తూ ప్రభుత్వ అంగాల మధ్య విభజన చేసి ఆ అధికారాలను ఏ పద్ధతులు వినియోగించుకోవాలో తెలిపే నియమాల నిబంధన సముదాయమే రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? గిల్క్రైస్ట్. ప్రభుత్వ స్వరూపం అది పనిచేసే విధానాన్ని తెలిపే నియమాల సముదాయమే రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? లార్డ్ బ్రైస్. ఒక దేశ మౌలిక రాజకీయ వ్యవస్థల నిర్మాణాన్ని తెలిపే నియమాల సముదాయం రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? హెర్మన్ ఫైనర్. ప్రభుత్వ స్వరూప స్వభావాన్ని తెలిపే లిఖిత పత్రం రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? లీకాక్. రాజ్యం న్యాయపాలన నిర్వహణలో రూపొందించి అమలు చేసే నియమాల సముదాయం శాసనం అని పేర్కొన్నవారు ఎవరు? సాల్మండ్. ప్రజల యొక్క హక్కులను, ప్రభుత్వ అధికారాలను తెలిపి వాటి మధ్య సమన్వయాన్ని మరియు సర్దుబాటును తెలిపే సూత్రాల సముదాయమే రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? ఉల్లేస్. మనం రాజ్యాంగం పరిధిలో ఉన్నాం. అమెరికాలో రాజ్యాంగం అంటే న్యాయమూర్తులు ఏది నుడివిడితే అదే రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? చార్లెస్ ఎడ్వర్డ్ హ్యూస్. రాజ్యాంగాన్ని వాస్తవిక పరిస్థితులకు అన్వయించుకున్నప్పుడు లోపాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకొని ఆ దేశ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే రాజ్యాంగం అని పేర్కొన్నవారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రాచీన కాలంలో రాజ్యాంగతావాదానికి ఆద్యులు ఎవరు? గ్రీకులు. రోమన్లో మొదటిసారిగా తమ రాజ్యాంగాన్ని క్రోడీకరించుకోవడం జరిగింది. దాని పేరేమిటి? రియో డోసియానస్. క్రీస్తు శకం 438లో. జపాన్ యొక్క ఎన్ని సూత్రాల రాజ్యాంగం ఆసియా ఖండం రాజ్యాంగాల చరిత్రలో ముఖ్యమైన అంశం. 17 సూత్రాల రాజ్యాంగం. ఇంగ్లాండ్ దేశంలో 1215లో ప్రవేశపెట్టబడిన రాజ్యాంగం పేరేమిటి? మాగ్నా కార్టా. రాజ్యాంగాల ఆవిర్భావాన్ని అనుసరించి ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 5 రకాలుగా. 1 పరిమాణాత్మకమైన రాజ్యాంగం, 2 విప్లవ మూలక రాజ్యాంగం, 3 ఆమోదిత రాజ్యాంగం, 4 ప్రసాదిత రాజ్యాంగం, 5 సమ్మేళన రాజ్యాంగం. బ్రిటన్లో జరిగిన అనేక పరిణామాల కారణంగా ఆవిర్భవించిన బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఏ విధంగా వర్గీకరిస్తారు? పరిమాణాత్మక రాజ్యాంగం వర్ణిస్తారు. అమెరికా, రష్యా మరియు ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచ చారిత్రక విప్లవాల తదనంతరం ఏర్పడిన రాజ్యాంగమును ఏ విధంగా వర్ణిస్తారు? విప్లవ మూలక రాజ్యాంగం అని వర్ణిస్తారు. 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు చేత రూపొందించబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా పేర్కొనవచ్చును? ఆమోదిత రాజ్యాంగంగా పేర్కొనవచ్చును. గత పాలకులు ఆయా దేశాలకు స్వాతంత్ర్యంతో పాటు రాజ్యాంగాలను కూడా ప్రసాదించిన కారణంగా ఆ రాజ్యాంగాలను ఏ విధంగా పేర్కొనవచ్చును? ప్రసాదిత రాజ్యాంగంగా పేర్కొనవచ్చును. ఎగ్జాంపుల్గా ఏ దేశాలను చెప్పుకోవచ్చు అంటే డెన్మార్క్, న్యూజిలాండ్ అని చెప్పుకోవచ్చు. యూరోపియన్ యూనియన్ ఆవిర్భావం తర్వాత యూరప్ ఖండంలోని అనేక రాజ్యాలచే ఏర్పాటు చేయబడిన యూరోపియన్ రాజ్యాంగాన్ని ఏ విధంగా పేర్కొనవచ్చును? సమ్మేళన రాజ్యాంగం. రాజ్యాంగాల స్వరూపాన్ని మరియు సవరించే విధానాన్ని అనుసరించి ఎన్ని రకాలుగా రాజ్యాంగాన్ని వర్గీకరించవచ్చు? 5 రకాలుగా. 1 లిఖిత రాజ్యాంగం, 2 అలిఖిత రాజ్యాంగం, 3 దృఢ రాజ్యాంగం, 4 అదృఢ రాజ్యాంగం,
5 దృఢ అదృఢ లక్షణాల కలయిక రాజ్యాంగం. ప్రభుత్వ నిర్మాణం, రాజ్యాంగం పనిచేసే విధానానికి సంబంధించిన అంశాలు మరియు సవరించే విధానాన్ని లిఖితపూర్వకంగా తమ రాజ్యాంగాలను పొందుపరుచుకున్నారు. వాటిని ఏ రాజ్యాంగంగా పేర్కొనవచ్చును? లిఖిత రాజ్యాంగం. ఉదాహరణగా ఏ దేశాలు చెప్పుకోవచ్చు అంటే అమెరికా, భారత్, ఫ్రాన్స్. రాజ్యాంగం పూర్తి స్థాయిలో లిఖిత రూపంలో లేకుండా ఆచార సంప్రదాయాలు, సాధారణ చట్టాలు మొదలైన అంశాలపై ఆధారపడి పరిపాలనను నిర్వహించబడే రాజ్యాంగం ఏ విధంగా పిలుస్తారు? అలిఖిత రాజ్యాంగం అని పిలుస్తారు. వీటికి ఏ దేశాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే బ్రిటన్, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సాధారణ చట్టాల వలె కాకుండా ప్రత్యేక మెజారిటీతో ప్రత్యేక పద్ధతిలో సవరించడానికి కష్టతరంగా ఉండే రాజ్యాంగాన్ని ఏ విధంగా పేర్కొనవచ్చును? దృఢ రాజ్యాంగం. ఎగ్జాంపుల్గా ఏ దేశాన్ని చెప్పుకోవచ్చు అంటే అమెరికాని చెప్పుకోవచ్చు. సాధారణ చట్టాల వలె సాధారణ మెజారిటీతో మరియు సాధారణ పద్ధతిలో రాజ్యాంగాన్ని పార్లమెంటు సులభతరంగా సవరించడానికి వీలున్న రాజ్యాంగమును ఏ విధంగా పేర్కొనవచ్చును? అదృఢ రాజ్యాంగం. ఉదాహరణగా ఏ దేశాన్ని చెప్పుకోవచ్చు అంటే బ్రిటన్ చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పార్లమెంటు సాధారణ చట్టాల వలె సవరిస్తుంది. మరికొన్ని అంశాలను సవరించాలంటే పార్లమెంటు ప్రత్యేక పద్ధతిలో సవరించాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా పేర్కొనవచ్చును? దృఢ అదృఢ రాజ్యాంగాల లక్షణాల కలయిక రాజ్యాంగంగా చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణగా ఏ దేశాన్ని చెప్పుకోవచ్చు అంటే భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.